जा कोकाई क्यों आहिल अपना परिचय की नी पेरेंटी बंगारम నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నది మీ టీవీ ఛానల్ కోసం కాదు. 10 రోజులుగా జంగల్లోనే ఉంటూ వెళ్తే నా ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తాననే పట్టుదల గల మగాడెవరని చూడటానికే నిన్ను పిలిచాం. ప్రశ్నకి మీరు ఇలా అడవుల్లో ఉంటూ పోరాటాల పేరుతో సాధించేదేమిటి? స్వాధీనత, స్వేచ్ఛ. అది హింస ద్వారా ప్రజలకు సాధ్యమని మీరు నమ్ముతున్నారా? అప్పుడు జీవనోత్కి బా లైక్యం అసినకి జీవితంలో నీకేమైనా అంబిషన్ ఉందా? ఉంది. బీబీసీలో పెద్ద రిపోర్టర్ అవ్వాలని, ప్రపంచంలో వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాలను వెలికితీసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలన్నదే నా అంబిషన్. అప్పుడు కిబా కర్నాట్ ఏ లైకాన్ టు ఎరిబోనికి దేనికోసమైనా నీ అంబిషన్ వదులుకుంటావా? అమర్ సమస్య అలాగే ప్రజలకు తిండి, విద్య, వైద్యం దొరకాలని మా లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటంలో నేను చనిపోయినా ఈ ఆయుధం వేరొకరి చేతిలో పేలుతూనే ఉంటుంది. మీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, తిరుగుబాటు, స్వేచ్ఛ పేరుతో ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, చెచెన్యా, పాకిస్తాన్ ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి 10 నిమిషాలకు తీవ్రవాద చనిపోతూనే ఉన్నాడు. మరణించిన తీవ్రవాద ఆత్మ చెబుతోంది హింస ద్వారా ఏం సాధించలేమని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, తీవ్రవాద ముసుగులో గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీరు గెలుస్తారో నమ్మకం మీకుందా? చెప్పండి చెప్పండి. మీరే కాదు, ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఏ తీవ్రవాది దగ్గర కూడా సమాధానం లేదు. ఏ ప్రశ్న ఉత్తర్ కుంటే దిబోన్ వరే హట్యాలు కైల్ తుమార్ హక్ దేఖి. నీ ధైర్యం నాకు నచ్చింది. ఏయ్ తోబుల जा ఇంటర్వ్యూ హోకల్ కాల్ ఉनको ले जा जा जा. హలో, ఏంట్రా నా లోన్ నుంచి ట్రై చేస్తున్నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. ఫోన్ ఆఫ్ చేసి అలాగే వస్తుంది. మాకు తెలుసులే అమ్మా. ఎరా ఇంటర్వ్యూ ఏమైంది ఏంటి అని అడగవా? బంగారం ప్లాన్ సక్సెస్ అయి ఉంటది, కానీ మన ఎంటీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఏమైందిరా? నీ ఇంటర్వ్యూ క్యాసెట్ కోసమని అడ్రస్ మర్చిపోయిన రోడ్డు మీద తిరుగుతున్నాడు. మన ఎంటీ గారా, మహానుభావుడు, దేవుడు రా. మనం పని చేసినా చేయకుండా డబ్బులు ఇచ్చారు. మీరెప్పుడు వచ్చారు సార్? హలో, దివాకర్ రెడ్డి గారు ఇంటర్వ్యూ పూర్తయింది సార్. అయితే ఫ్లాష్ న్యూస్ ఇచ్చేయమంటావా? ఇంకేమో ఆలోచించుకొని ఇచ్చేయండి. ఇండియాకి నంబర్ 1 ఛానల్ మంది అవుతుంది సార్. స్పాన్సర్ రేట్ కూడా పెంచేస్తానయ్యా. పెంచేయండి సార్, అసలు ఆలోచించుకొని పెంచేయండి. నీ గురించి నాకు తెలుసయ్యా, నువ్వు 24 క్యారెట్స్ బంగారాన్ని కాదయ్యా, 48 క్యారెట్స్ బంగారాన్ని.
అట్లా 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 ఆ మెట్లు మెట్లు పైకి రా. ఇది పట్టుకో. 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 ఈ హోల్ మోసుకోలే तुम्हारे ये कुहा नहीं टू धन्यवाद सर ఏంటి బంగారం సడన్ గా కట్ అయింది వెనక టబాకాయల సౌండ్స్ ఏంటి తప్పగాలి కదా సార్ బాంబ్స్ బుల్లెట్స్ దానితో ఫైర్ కూడా. సరే క్యాసెట్ సేఫే కదా క్యాసిర్ ఎక్కడ పోతుందండి.